మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం తిథి విద్య రాత్రి 6:29 తదుపరి తదియ నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి 6:07 తదుపరి రేవతి వర్షం శేషం ఉదయం 6:20 నుంచి తెల్లవారుజామున 5:05 దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:21 మళ్ళీ రాత్రి 10:10 నుంచి 10:56 అమృత గడియలు మధ్యాహ్నం 1:42 నుంచి 3:10 రావుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 సూర్యోదయం ఉదయం 6:05 సూర్య సమయం సాయంత్రం 6:18 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలు చూసుకున్నట్లయితే నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక సిపి రాధాకృష్ణన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య పోరు పార్లమెంట్ ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ ముగియగానే ఓట్ల లెక్కింపు రాత్రికి ఫలితాలు ఓటింగ్కు భరోసా బీజేపీ దూరం అంటూ వార్తిచ్చారు అడ్డుకున్న ఆగం అభివృద్ధిని ఆపం రాబోయే 100 ఏళ్లలో రాష్ట్ర ప్రగతికి కార్యాచరణ తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ డిసెంబర్ 9న జాతికి అంకితం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మించి తీర్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని వార్తిచ్చారు. హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్ట్ ఫేజ్ 2, 3లకు శంకుస్థాపన మహాజాతరకు ముందే మేడారం అభివృద్ధి 100 రోజుల్లో పనులు పూర్తి కావాలి అంటూ సీఎం ఆదేశించారట. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన సీఎం 22 మంది సభ్యులతో భాజపా రాష్ట్ర కార్యవర్గం ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేమ్ల అశోక్, బుర్ర నర్సయ్య గౌడ్, కాసా వెంకటేశ్వర్లు సహా 8 మంది ఉపాధ్యక్షులు అని చెప్పేసి వార్తిచ్చారు. వైద్య విద్య ప్రవేశాల్లో మరికొందరికి అర్హత సుప్రీం తీర్పు నేపథ్యంలో జీవో 33కు సవరించారు. రాష్ట్రంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆస్ట్రేలియా డిక్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏర్పాటు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందం చేసుకున్నారట. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి మహారాష్ట్రతో చర్చలకు షెడ్యూల్ రూపొందించాలి నీటిపారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారట. రణరంగంలో నేపాల్ సామాజిక మాధ్యమాల నిషేధంపై ఆందోళనలు హింసాత్మకం పోలీస్ చర్యలతో బాలుడు సహా 19 మంది మృతి 347 మందికి గాయాలు కఠ్మండూలో కర్ఫ్యూ నైతిక బాధ్యతతో హోంమంత్రి రాజీనామా నిరసనలకు తలొంగి నిషేధం ఎత్తేసింది ప్రభుత్వం. గండిపేటకు తీసుకొస్తున్నవి కాళేశ్వరం నీళ్ళ కాదా అంటూ మరో వార్తనిచ్చారు. ఈనాలో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారట. యూరియా సరఫరాలు కాంగ్రెస్ భాజపాలు విఫలమైనందునే ఉపరాష్ట్రపతి ఎన్నికలు భారత పాల్గొనడం లేదని వెల్లడించారట. కవితపై పార్టీ చర్యలు తీసుకున్నందుకు ఇంకా మాట్లాడేదేమీ లేదని వ్యాఖ్యానించారట. కొనుగోలు కేంద్రాలు దాలరులకు అడ్డుకట్ట పంట పండించిన రైతులకే ప్రవేశం ఆధార్ కార్డు సమర్పించాలి ఈ పోస్ యంత్రాల ద్వారా ధృవీకరణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు నోడల్ ఏజెన్సీగా మార్ఫెన్ ఐఐటీలలో తగ్గింది IIITలో పెరిగింది త్రాగిన వేతనాలు IIIT హైదరాబాద్ అక్కడ సగం మందికి ₹32 లక్షల వార్షిక వేతనం ₹22 లక్షలతో ఐఐటి పాట్నా 21 లక్షలతో IITH అగ్రస్థానం 2023-24 విద్యా సంవత్సరంపై కేంద్ర విద్యాశాఖ నివేదికనిచ్చిందట. గ్రూప్ 1పై హైకోర్టు తీర్పు నేడు వెలువరచనుందని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. అలాగే ఈనాలో మరికొన్ని వార్తలు చూస్తే పన్నుల రాబడి పెరిగింది మంత్రివర్గ ఉపసంఘం వెల్లడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భాజపా పరువు నష్టం దావా కొట్టేసిన సుప్రీంకోర్టు కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చదలుచుకోలేదని వ్యాఖ్యానించారట. రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు అన్నిటినీ భరించగలిగేలా ఉండాలని సూచించారట. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విద్యుత్ రంగంపై 3 కమిటీలు ఏర్పాటు 22 మంది సభ్యులతో భాజపా రాష్ట్ర కార్యవర్గం అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో 2 ఉగ్రవాదులు అంతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 సైనికులు మృతి ఫ్రాన్స్లో రాజకీయ అనిశ్చితి ఓటమి పాలైన బేరు ప్రభుత్వం ఆదాను 12వ నిర్ణీత పత్రంగా చేర్చండి మంగళవారానికల్లా దీనిని అమలు చేయండి బీహార్ SIR పై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఇచ్చింది. వచ్చే నెలలోనే ₹15,000 కోట్లు LG ఎలక్ట్రానిక్ IPO తెలిపింది. GST ప్రయోజనం బీమాకు పూర్తిగా దక్కదా ఐటీ సిబ్బంది కోసం ప్రీమియంను కొంత పెంచే అవకాశం అయినా 15% వరకు వినియోగదారులకు మిగులే అని చెప్పేసి చెప్తున్నారు.
రూపాయలు 17,577 కోట్ల పంట రుణాలు పంపిణీ, ప్రాధాన్య రంగాలకు రూపాయలు 1.11 లక్షల కోట్లు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి నివేదిక. తలసరి ఆదాయంలో తెలంగాణకు అగ్రస్థానం. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో బట్టి విక్రమార్క. ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్ను పునరుద్ధరించాలి అంటూ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారట. త్రిబులార్ ఉత్తర భాగం పనులు టెండర్లు గడువు మరోసారి పెంపు. నవంబర్ 3 వరకు అవకాశం కల్పిస్తూ NHAI నిర్ణయం తీసుకుందనే వార్త ఇచ్చారు. యూరియా కోసం రోడెక్కిన అన్నదాతలు. పలు జిల్లాల్లో వారికి తప్పని తిప్పలు. బస్తా యూరియా ఎలా సరిపోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఉద్యోగులు ఆరోగ్య పథకాన్ని విధి విధానాలు సిద్ధం చేయండి CS. త్రిబులార్ కొత్త అలైన్మెంట్ను ఉపసంహరించండి. HMDA కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. CP గేట్లు 51,317 మంది పాస్. డ్రగ్స్ తయారీ ఘటనపై 24 గంటల్లో నివేదిక ఇవ్వండి. అబ్కారీ అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం. GST తగ్గింపు అన్ని వర్గాలకు ప్రయోజనకరం. భాజపా ఆధ్వర్యంలో మేధావుల సమావేశం. చేప పిల్లల పంపిణీ గుత్తేదారుల కుమ్మక్కు. టెండర్ల గడువు మళ్లీ పొడిగింపు. విద్యా డివిజన్లు ఏర్పాటు చేయండి. మోడల్ చిరుద్యోగులకు జీతాలు అందాయని చెప్పేసి వార్తిచ్చారు. NSCలో గంట మోగించిన బాలకృష్ణ. AP MP వాట్సాప్ DPతో రూపాయలు 92 లక్షలకు టోకరా. టెట్పై సమావేశం ఏర్పాటుకు విన్నతి అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఇవి నాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే చుక్క నీరు తేలేదు అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. గత పాలకులు 10 ఏళ్లు హైదరాబాద్ ప్రజల దాహార్తిని పట్టించుకోలేదు. గోదావరి జలాలు నెత్తిమీద చల్లుకొని తామేదో చేసినట్టు నమ్మించారు అంటూ రేవంత్ అన్నారట. కాంగ్రెస్ హయాంలోనే నగరానికి కృష్ణా గోదావరి జలాలు. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు తరలిస్తున్నాం. తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత చెవెళ్ళ కడతామని సీఎం తెలిపారట. గోదావరి 2, 3వ దశ పథకానికి శంకుస్థాపన. 16 రిజర్వాయర్లతో పాటు ట్రంపెట్ ఇంటర్చేంజ్ ప్రారంభం. అంచనాలు పెంచి ప్రజాధనం లూటి. రూపాయలు 1,100 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూపాయలు 7,000 కోట్లు ఎందుకు? జనం సొమ్మును దోచుకునేందుకే గోదావరి జలాలు తరలింపు పనులు. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారట. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉంటున్నట్లు వెల్లడి. నేపాల్లో యువత ఆందోళనలు హింసాత్మకం. కాల్పులో 20 మంది మృతి. అవినీతి సోషల్ మీడియాపై నిషేధాన్ని నిరసిస్తూ దేశమంతటా ఆందోళనలు, పలుచోట్ల కాల్పులు. నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక. అన్ని ఏర్పాట్లు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. NDA వర్సెస్ ఇండియా కూటమి. CP రాధాకృష్ణన్, జస్టిస్ B సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖి. ఓటింగ్లో పాల్గొననున్న లోక్సభ, రాజ్యసభ సభ్యులు. ఉదయం 10 గంటలకు పోలింగ్ షురు. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. తర్వాత వెలువడనున్న ఫలితం. బలాబలాల పరంగా NDA అభ్యర్థికి పూర్తి మెజార్టీ. మాక్ పోలింగ్లు, ఎంపీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పార్టీలు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓ ప్రత్యేక ప్రక్రియ. కేవలం పార్లమెంట్ సభ్యులే ఓటర్లు. ప్రతి MP ఓటు విలువ 1 అంటూ వార్తిచ్చారు. 22 మందితో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం. ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేమ్ల అశోక్. ఉపాధ్యక్షులుగా బుర్ర నర్సయ్య, కాసం వెంకటేశ్వర్లు, శాంతికుమార్, కొల్లి మాధవి, బండ కార్తిక్ రెడ్డి. రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు. వాగ్దేవి ల్యాబ్స్లో సీజ్ చేసిన షాంపుల్స్ తీసుకున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. మనీ లాండరింగ్ కోణంలో ED వివరాలు సేకరిస్తుందట. అంతటా అపరిశుభ్రత, దుర్గంధం. రాష్ట్రంలో కస్తూర్బా విద్యాలయాలకు వరద కష్టాలు. చినుకు పడితే రొచ్చు, గోడలోకి చెమ్మ. దుప్పట్లు, దుస్తులు తడిసి దుర్వాసన. దోమలు స్థైర విహారమైన అక్కడే భోజనాలు చేయాల్సిన దుస్థితి. అనారోగ్య సమస్యలతో విలవిలలాడుతున్నారట విద్యార్థులు. 10 నుంచి MBBS స్టేట్ కోటా కౌన్సిలింగ్. రాష్ట్రంలో AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. రైతు రుణాలపై ఒత్తిడి చేయొద్దు. GSDP రూపాయలు 14.56 లక్షల కోట్లు. గుర్తింపు కార్డుగా ఆధార్. బీహార్లో ఓటర్ల సవరణ ప్రక్రియలో గుర్తింపు కార్డుగా ఆధార్ను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందట. స్వదేశీ మేళకు పట్టం కట్టండి. విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకొని స్వదేశీ వస్తువులకు పట్టం కట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారట. జెరూసలేంలో కాల్పులు కలకలం. గాజాలో ఇజ్రాయెల్లో భీకర దాడులు చేస్తుంటే ప్రతిగా ఇజ్రాయెల్లోని బేరుసాలలో పాలస్తీనియన్లు కాల్పులు జరిపారట. కొత్త మెలికతో వీసా గోసా. వలసేతర వీసాలకు ఏ దేశం వాళ్ళు ఆ దేశంలోనే దరఖాస్తు, ఇంటర్వ్యూలు చేసుకోవాలని అమెరికా చెప్పిందనే వార్తిచ్చారు. అల్కరాజ్ సిక్సర్. US ఓపెన్లో విజేత. కెరీర్లో 6వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సొంతం చేసుకున్నారు. భారత్ను ఆపతరమా? నేటి నుంచి ఆసియా కప్ T20 టోర్నీ. రేపు UAEతో భారత్ పోరు జరగనుందనే వార్తిచ్చారు.
ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే మల్లెపూలు తీసుకెళ్లినందుకు 1.14 లక్షలు జరిమానా విధించారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో మలయాళ నటి నవ్య నాయర్కు చేదు అనుభవం. కఠిన బయోసెక్యూరిటీ చట్టాలే కారణం. మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుందట. రూపాయలు 2 కోట్ల విలువైన రద్దయిన నోట్ల పట్టివేత. ఢిల్లీలో పులేరా సర్కార్ అధికారిక సమావేశంలో సీఎం భర్త ఎందుకు? మనీష్ గుప్తా ఏ హోదాలో పాల్గొన్నారు? బీజేపీ సమాధానం చెప్పాలి. పంచాయతీ వెబ్ సిరీస్లోని పులేరా గ్రామాన్ని పోల్చుతూ ఆప్ విమర్శలు. సీఎం భర్తగా కాదు సామాజిక కార్యకర్తగా వచ్చారంటూ బీజేపీ తెలిపిందట. న్యాయస్థానాలను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దు. రాజకీయ వ్యాఖ్యలను రాజకీయ స్ఫూర్తితోనే ఎదుర్కోవాలి. విమర్శలను ఎదుర్కొనే భరించే సామర్థ్యం ఉండాలి అంటూ సుప్రీంకోర్టు తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ వేసిన పరువు నష్టం పిటిషన్ కొట్టివేత. ఇలాంటి పిటిషన్లు వేస్తే రూపాయలు 10 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ముసి పునర్జీవం చేసి చూపిస్తాం. సబర్మతి, గంగా, యమునలను అభివృద్ధి చేయొచ్చు, కానీ మూసి శుద్ధి జరగొచ్చా? 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్కు గోదావరి జలాలను తీసుకురావాలనే ఆలోచనే బీఆర్ఎస్కు రాలేదు అని చెప్పేసి రేవంత్ మాట్లాడారనే వార్త ఇచ్చారు. కవిత ప్రకటనతో కేసీఆర్ కుటుంబం దోపిడి గుట్టురట్టు. కార్లలో డీజిల్ పోసుకోలేని స్థాయి నుంచి వేల కోట్లకు 2029లో రాహుల్ ప్రధాని కావడం తథ్యం. టీపీసీసీ భేటీలో మహేష్ గౌడ్ తెలిపారు. మేడారం పనులు 100 రోజుల్లో పూర్తి కావాలి. జాతర వేళ భక్తులకు ఇబ్బందులు రాకూడదు. వారంలో నేనే స్వయంగా వచ్చి పరిశీలిస్తామంటూ సీఎం తెలిపారు. మేడారం బాసర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందట. సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా బగ్గుమన్న నేపాల్. ఆందోళనకారులపై కాల్పులు, 20 మంది మృతి చెందారట. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే. జాతీయవాది, ఉదారవాది మధ్య సైద్ధాంతిక సమరం. ఎన్డీఏ నుంచి వివాదరహితుడు సిపి రాధాకృష్ణ, ఇండియా అభ్యర్థిగా న్యాయ కోవిదుడు సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి అవార్డు ఇచ్చారు. 422 మంది సభ్యుల బలంతో ఎన్డీఏదే పై చేయి. నేడు సాయంత్రానికి ఫలితాలు వెల్లడించనున్నారు అనే వార్తనిచ్చారు. చర్య తీసుకున్నాక నేను మాట్లాడేది ఏముంది? పార్టీలో సమగ్రంగా చర్చించాకే కవితపై వేటు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ ఓటేయదు. రైతుల కష్టాలు ప్రభుత్వాలు పట్టించుకోనేందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే అంటూ కేటీఆర్ అన్నారట. వి ప్రకాష్ నోరు అదుపులో పెట్టుకోలేకుంటే దాడులు తప్పవంటూ జాగృతి నేతలు. 2వ దశ సుంకాలు రష్యాతో పాటు ఆ దేశం నుంచి చెమురుకుంటున్న దేశాలపై విధిస్తున్నామంటూ ట్రంప్ వెల్లడించారట. ఆంక్షలతో రష్యా ఆర్థికం కూలుతుంది. పుతిన్ చర్చలకు వస్తారు. సుప్రీంకోర్టు సుంకాలు కొట్టేస్తే ఆయా దేశాలకు రిఫండ్ తప్పదు. అది పెను భారమే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెట్ తెలిపారు. 1 నుంచి ధాన్యం కొనుగోలు. కొన్ని జిల్లాలో 25 నుంచే కేంద్రాలు ఏర్పాటు. ఈ ఖరీఫ్లో 1.5 టన్నుల వడ్ల దిగుబడి. 1 కోటి టన్నులు కేంద్రాలకు వస్తుందని అంచనా. 8,000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు. నేడు రాష్ట్రానికి ఎఫ్సిఐ బృందం. కన్న కొడుకును నిప్పు పెట్టి చంపేశారు. వ్యసనాలకు బానిసై వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఈ ఘాతకం చేశారు. సహకరించని మరో కొడుకు. కర్ణాటకలో ఘటన. నిందితులని అరెస్ట్ చేశారు. ఆధారమే. దాంతో ఓటర్ గుర్తింపు కార్డు ఇవ్వాల్సిందే. ఆధార్ సరి అయినదో కాదో తేల్చాకు ఈసీకి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం. ఆధార్ పౌరసత్వం గుర్తింపు కాదని స్పష్టీకరించారట. ధర కాసింత, చల్లుడు కొండంత. అవసరానికి మించి యూరియా వినియోగం. డిఏపి కాంప్లెక్స్ ధరలతో పోలిస్తే చౌక. నిరుటి కన్నా బాగా పెరిగిన అమ్మకాలు. అదును దాటాక చల్లిన దండగే. యూరియా దొరక రైతులో నిర్వేదం. ఆగ్రహంతో ఆందోళన. రాస్తోరోకోలని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే నేపాల్ రణరంగం అనే వార్త ఇచ్చారు. మల్లన సాగర్ మదర్ రిజర్వాయర్ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయం. మూసిలో రేవంత్ మూటల వేట. గ్రావిటీ కాదని ఎవరి కోసం ప్రతిపాదనలు. ఇన్స్టాల్మెంట్గా కాంగ్రెస్ దోపిడీ. రైతుల కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరం. ముఖ్యమంత్రి ముడుపులు ముట్టినాయా అంటూ వార్తిచ్చారు. మళ్ళీ 9 హట్టి రాగం. 53వసారి ఢిల్లీకి రేవంత్. రైతుల స్టాక్ పెట్టుకోవడం వల్లే కొరత. రాష్ట్రంలో ఎరువుల కొరత వాస్తవమే. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ అంటూ పొన్నం తెలిపారు. రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారు. ఇకపై కొరత లేకుండా చూస్తామంటూ మంత్రి తుమ్మల తెలిపారట. ఆన్లైన్లో ఆర్డరా ఇంకా బాధుడే. డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ వసూలు చేస్తున్నారట. ప్రియాంకనున్న హోమ్ డెలివరీ సర్వీసులు కస్టమర్లపై భారం వేయనున్న స్విగ్గీ, జొమాటో. ఇక విమాన ఛార్జీలకు రెక్కలు. 22 నుంచి ప్రయాణికులపై 50% అదనపు భారం. విద్యార్థినులను కొరికిన ఎలుకలు. 7గురికి దవాఖానాలో చికిత్స. బుద్ధారం గురుకులాలో ఘటన. సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఫైర్ అయిందనే వార్త ఇచ్చారు.
40,000 మంది టీచర్లపై టెట్ కత్తి. సుప్రీంకోర్టు తీర్పుతో కలవరపడుతున్న ఉపాధ్యాయులు. 2 ఏళ్లలో టెట్ పాస్ అయితేనే ఉద్యోగం, లేదంటే ఊస్ట్. గత ఏడాది టెట్లో పాస్ అయిన టీచర్లు 54% మాత్రమే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలంటున్నారు సంఘాలు. రాజధానిలో ట్రిబులార్ రైతులు మెరుపు ధర్నా. సర్కారుపై బగ్గుమన్న రైతులు. ఎక్కడికక్కడ రోడెక్కిన అన్నదాతలు. జిల్లాల వారీగా నిరసనల వెలువ. ప్రాజెక్టునే వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు. అలైన్మెంట్ మార్పుపై మండిపాటు. గ్రేటర్కు తాకిన రైతుల నిరసన సెగ. అమీర్పేట్ హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట ముక్కముడిగా ఆందోళన చేపట్టారనే వార్తనిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ओम गंगणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः। गणपति बप्पा मोरया। ओम गंगणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः। गणपति बप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः। गणपति बप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः। गणपति बप्पा मोरया। ओम गंगणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः। गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः। गणपति बप्पा मोरया। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः। गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः। गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः। गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः। गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः। गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः। गणपति बप्पा मोरया। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः। गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः। गणपति बप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धि
सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలోని వార్తలు చూసుకున్నట్లయితే యాసతో సోపతి సంభాషణలతో శరణ ఫిదా అంటూ వార్తించారు. భాష రెండు తీర్లు, ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. ఇప్పుడు పలుకుబడుల భాష కావాలి అన్నారు కాళోజీ. ఇదే ప్రయత్నంలో స్థానిక యాస మండలికాలతో రూపొందించే వీడియోలు రీల్స్కు నేనెంతో ఆదరణ ఉంటుందని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. వచ్చింది 127.839, వదిలింది 113.537 టీఎంసీలు. 40 ఏళ్ల చరిత్రలో నిజాం సాగర్కు భారీ వరద, నీటి విడుదలను నిలిపివేశారు అధికారులు. పరిశ్రమ సామాజిక బాధ్యత విస్మరణ. కామారెడ్డి జిల్లాలో ఇటీవల వరదలకు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆవార్తించారు. తపాలలో నారీమణులు అవినీతికి సహకారం, కేసుల విచారణలో జాప్యం, పరిశీలనలోనే పాలకవర్గాల పదవీకాలం పొడిగింపు అంశం. 10న ప్రాదేశిక ఓటర్ల తుది జాబితా, పిఏసిఎస్ సిబ్బంది బదిలీలకు కసరత్తు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రాథమిక సహకార సంఘాల కార్యదర్శులు చిట్టి మొదళ్లలో పాఠాలు నాటుకుపోయేలా అంటూ వార్తించారు. మితిమీరిన డీజే శబ్దాలతో ప్రాణహాని, కమిషనరేట్ పరిధిలో నిషేధం విధించారు ఆవార్తనిచ్చారు. భాజపా రాష్ట్ర కార్యవర్గంలో 2కి చోటు. భాజపా రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సోమవారం ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శిగా స్రవంతిరెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బసవపురం లక్ష్మీ నరసయ్యకు కార్యవర్గంలో చోటు దక్కింది. వారిని పలువురు నాయకులు అభినందించారనే వార్తనిచ్చారు. పల్లె సేవలకు జీపీఓలు సిద్ధమయ్యాయి. గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం గ్రామ పాలనా అధికారులు నియమించింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 5న నియామకపు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే అనే వార్తనిచ్చారు. డంపింగ్ యార్డ్ పరిశీలన. మోపాల్ ఉండి ఆదాయం రూపాయలు 6.72 లక్షలు. రిజర్వాయర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని వినతి. పట్టు తప్పుతున్న పాలన. ఎంపీడీఓ, ఎంపీఓ పోస్టుల ఇన్ఛార్జీలు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠినంగా వ్యవహరించండి. విద్యార్థుల యువతను మాదక ద్రవ్యాలకు బానిసలు చేస్తూ వారి జీవితాలను నాశనం చేసిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారట. ఫిజియోథెరపీ వైద్యులు సేవలు అభినందనీయమని వార్తించారు.
సర్కారు బడిలో మళ్లీ రాగిచావా, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు, సిరులు కురిపిస్తున్న దొండ, విద్యుత్ నియంత్రికలు పునరుద్ధరణ, పోతంగల్ రాష్ట్ర స్థాయి యోగా ఛాంపియన్గా కామారెడ్డి 13 స్వర్ణాలు కైవసం చేసుకుందట. హెల్త్ కేర్ సెంటర్లో సమస్యలు పరిష్కరించాలి డిచ్పల్లి, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక, పొట్టకూటికి వచ్చి ప్రాణాలు కోల్పోయి యూపీలోని ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి పొట్టకూటి కోసం నగరానికి వలస వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. కుల దూషణ కేసులో 3కి 3 ఏళ్లు జైలు విధించారు. కులం పేరుతో దూషించి దాడి చేసిన బర్ల ప్రవీణ్ కుమార్, బర్ల భూమయ్య, బర్ల నవీన్కు 3 సంవత్సరాల జైలు శిక్ష, ₹4,500 చొప్పున జరిమానా విధిస్తూ ఎస్సీ/ఎస్టీ కోర్టు జడ్జి డి శ్రీనివాస్ సోమవారం తీర్పు ఇచ్చారనే వార్త ఇచ్చారు. తండ్రిని హతమార్చిన కుమారుడికి జీవిత ఖైదు కామారెడ్డి, జార్ఖండ్లో జిల్లా యువకుడు మృతి చెందారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అప్పుల బాధతో వ్యాపారి బలవన్మరణం చెందారు. నగరంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొట్టాయి మోపాల్లో. అర్జీలు సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి అర్జీలు సత్వర పరిష్కారానికి చొరవ చూపాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారట. ఎన్పీడీసీఎల్ డైరెక్టర్కు సన్మానం నిర్వహించారు. మిలాదుహున్నబీ వేడుకలు నిర్వహించారు. బోధనలో టీపీసీసీ అధ్యక్షుడికి సత్కారం, అక్షరాస్యత దినోత్సవం నిర్వహించారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 12తో ముగియనున్న గడువు, గోడపత్రులు ఆవిష్కరణ అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఈ వీణాలోని వార్తలు అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే వరదలే వరదలు, దశాబ్దాలుగా కలకలలాడుతున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 47 ఏళ్లుగా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో, చరిత్రలో అత్యధికంగా 1983లో, అతి తక్కువ 1987, 2015లో 2 సార్లు డెడ్ స్టోరేజ్ కన్నా తక్కువ నీటి మట్టం అనే వార్త ఇచ్చారు. యూరియా లేదయ్యా, వేధిస్తున్న కొరత, ఇబ్బంది పడుతున్న రైతులు, బస్తా కోసం గంటల తరబడి బారులు అయినా దక్కని నిరాశ అని చెప్పేసి వార్త ఇచ్చారు. మళ్ళీ పోటెత్తిన వరద, 12 వరద గేట్ల ద్వారా 37,500 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి 66,685 క్యూసెక్ల ఇన్ఫ్లో అని చెప్పేసి బాల్కొండ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఇచ్చారు. గ్రామ పాలన అధికారులకు పోస్టింగ్లు, రేపు స్థానిక తుది ఓటర్ జాబితా విడుదల కానుంది. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేయనున్నారు. జిల్లా స్థాయిలో 40 మంది టీచర్లను ఎంపిక చేశారట. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా, జిల్లా నేతలకు కీలక పదవులు, బీజేపీ పూర్తిస్థాయి కార్యవర్గం ప్రకటన. అంగన్వాడీ కేంద్రాలు ఆధునీకరణ, ₹2 కోట్లతో పనులు, పాత భవనాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయం, 10 నూతన భవనాల నిర్మాణం. 12 వరకు అంబేద్కర్ వార్సిటీలో ప్రవేశాలు, 13న జిల్లా కబడ్డీ బాలుర జట్ల ఎంపికలు. పోలీస్ ప్రజావానికి 11, ప్రజావానికి 114 ఫిర్యాదులు వచ్చాయి సోమవారం అనే వార్త ఇచ్చారు. మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి, తెగిన రోడ్లు, వంతెనలు, చెరువులను పునరుద్ధరించండి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలిపారు. ఇరిగేషన్, R&B, ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలపై సమాచారం అందించాలి, ఓటర్ జాబితాలో అభ్యంతరాలుంటే చెప్పండి అనే వార్త ఇచ్చారు. ఫిజియోథెరపిస్టులు సేవలు అభినందనీయం, నగరంలో ఫిజియోథెరపీ భవన నిర్మాణానికి కృషి చేస్తా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. FPO సభ్యత్వ నమోదు, శస్త్రచికిత్స లేకుండానే గుండెకు రంధ్రం మూసివేత, బడికి ₹1,00,000 విరాళం అందజేశారు మోపాలు. డంపింగ్ యార్డ్ కోసం స్థల పరిశీలన జరిపారు మోపాలు. హెల్త్ కేర్ సెంటర్లు సౌకర్యాలు కల్పించాలనే వార్త ఇచ్చారు. ఫోన్ హ్యాక్, ఖాతా షేక్, రెచ్చిపోతున్న సైబర్ మోసగాలు, ఏపీకే ఫైల్స్ పంపి ఫోన్లను హ్యాక్ చేస్తున్న కేటగాలు, పాస్వర్డ్లు, OTPలతో ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్న వైన్యం. పంటలను గట్టెక్కించారు, యూరియా కొరత తీర్చిన సొసైటీ, హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. ప్రపంచ దేశాలకు మన ఆర్థిక వ్యవస్థ ఆదర్శం, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జాతీయ లోక్ అదాలత్ను ఉపయోగించుకోవాలంటూ సిపి సాయి చైతన్య తెలిపారనే వార్త ఇచ్చారు. కొనసాగుతున్న BEd, MEd పరీక్షలు, విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమే. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. యువ ఆపద మిత్ర శిక్షణకు దరఖాస్తులో ఆహ్వానం. సీజనల్ వ్యాళ్లపై అప్రమత్తంగా ఉండాలనే వార్త ఇచ్చారు. గిరిరాజ్ వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నానికి డాక్టరేట్ వచ్చింది. కామర్స్ విభాగం డిన్గా ప్రొఫెసర్ యాదగిరి. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే జార్ఖండ్లో అబ్బాపూర్ తాండావాసి మృతి చెందారు. మృతుడు పోస్టల్ ఉద్యోగి. అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలో నామ్దేవాడ్లో తండ్రిని చంపిన తనయుడికి జీవిత ఖైదు విధించారు. నగరంలో
తప్పిపోయిన చిన్నారి అప్పగింత బస్సు ఢీకొని ఒకరు నగరంలోని కంటేశ్వర ప్రాంతంలో బోధనలో ప్రత్యేకం మాస్టారు విద్యతో పాటు నైతిక విలువలకు పెద్దపీట ఉండి ఆదాయం లెక్కింపు నగరంలో పిప్రిలో గౌడ కులస్తులు బహిష్కరణ అసభ్య పోస్టింగ్పై కేసు నమోదు నవీపేటలో ఉద్రిక్తత పాము కాటుతో ఒకరు మృతి చెందారు గాంధారిలో దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ప్రేరణ పేలవం జిల్లాలో ఇన్స్పైర్ మానక్ నామినేషన్లకు ఆసక్తి కరువు ఈ నెల 15తో ముగియనున్న గడువు ప్రైవేట్ స్కూళ్ల నుంచి కనిపించని స్పందన కేవలం 10 పాఠశాలల నుంచే దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికీ వచ్చిన నామినేషన్లు 600 మాత్రమే. ఈ ఏడాది ప్రదర్శనల లక్ష్యం 1800 అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. రేపు ఓటర్ తుది జాబితా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేశారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి. ఓటర్ తుది జాబితా రూపకల్పనకు సహకరించాలి. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా స్రవంతి రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మీనరసయ్య. దీపావళి కానుకగా జీఎస్టీ తగ్గింపు, పన్ను తగ్గింపుతో మధ్యతరగతి కుటుంబాలకు ఊరట అంటూ ఎమ్మెల్యే తెలిపారు. 40 మంది బెస్ట్ టీచర్లు జిల్లా స్థాయి జాబితాను ప్రకటించిన విద్యాశాఖ నేడు అవార్డులు ప్రదానం చేయనుంది. జాబితాపై ఉపాధ్యాయ సంఘాలు నాయకులు వాగ్వాదం. ఉండి లెక్కింపు నగరంలోని జెండా బాలాజీ మందిరం ఆలయ ఉండిని సోమవారం లెక్కించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బృందాలు మార్కెట్ను పరిశీలించిన సిపి. కంటైనర్ దగ్ధమైంది. టోల్ ప్లాజా వద్ద ఘటన చోటు చేసుకుంది. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. నిజాం సాగర్ ప్రాజెక్టు వరద గేట్లు మూసివేత. రేషన్ సంబరం ఉమ్మడి మండలంలో కొత్తగా 1802 రేషన్ కార్డులు. ప్రతి నెల అదనంగా 332.64 క్వింటాల బియ్యం. విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలనే వార్త ఇచ్చారు. పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి. ఎమ్మెల్యేను కొన్న పడిగేల వీడీసీ సభ్యులు. కులం పేరుతో దూషించిన 3కి 3 ఏళ్లు జైలు శిక్ష విధించాలనే వార్తను ఇవ్వడం జరిగింది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే వేగ నియంత్రణ ఏర్పాట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాకేష్ చంద్ర తెలిపారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. అలాగే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి. మీనాక్షి నటరాజన్తో మాట్లాడుతున్న శేఖర్ గౌడ్. అదనపు తరగతి గదులకు నిధులు మంజూరు చేయాలి. ఎమ్మెల్యేకు తుంపల్లి వీడీసీ సభ్యులు వినతి చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. సిరికొండలో డంపింగ్ యార్డ్ పరిశీలించారు. మోపాల్లో. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే రైతులకు దిక్కెవరు అని చెప్పేసి వరదలతో భారీగా నష్టాలు. ఉమ్మడి జిల్లాలో దయనీయ దుస్థితి. పొలాల్లో పేరుకపోయిన ఇసుక మెట్టలు. సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు. కామారెడ్డిలో 50,000 ఎకరాల్లోనే వాటిల్లిన నష్టం. నిజామాబాద్లో 49,000 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. కలెక్టరేట్ల వద్ద దివ్యాంగులు ధర్నా చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారట. పోటీ ప్రపంచంలో విద్యతో పాటు క్రీడలు అవసరం. అమీర్ నగర్లో క్రీడా పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. డీజిల్ ట్యాంకర్కు మంటలు. మరో ట్యాంకర్కు డీజిల్ సప్లై చేస్తుండగా ప్రమాదం. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఘటన చోటు చేసుకుంది. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు. మాచారెడ్డిలో రాస్తారోక. ఉప్పల్వాయిలో సొసైటీ ఎదుట నిరసన. వ్యవసాయ అధికారిని అంటూ ఆ వార్తనిచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.